ఒకే ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే డెవలపర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, వెబ్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్, ఎంటర్ప్రైజ్ డెవలపర్, డెవాప్స్ ఇంజినీర్, డేటా ఇంజినీర్, క్లౌడ్ ఇంజినీర్, టెక్నికల్ లీడ్, క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజినీర్, టెక్నికల్ కన్సల్టెంట్, సిస్టమ్ అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, లేకపోతే ఎడ్యుకేటర్, ట్రైనర్, ఇలా వేరియస్ జాబ్స్‌కి మనమైతే అప్లై చేయొచ్చు. ఒకే ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే. అంత ఇంత డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనకి ఇంతవరకు అసలు లేదనమాట. సో, అదే జావా. జావా వచ్చిందంటే వేరియస్ ఆల్మోస్ట్ 20+ రోల్స్‌కైతే మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. సో, నాకు ఇంకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు. ఇదొక్కటే వచ్చనుకుంటే మాత్రం మీరైతే జావా అయితే నేర్చుకోండి. జావా నేర్చుకోవడం అంటే ఏంటంటే ఇన్ని రోల్స్‌కి ఎట్లా అప్లై చేస్తాను ఒక జావా పట్టుకొనంటే మినిమమ్ బేసిక్ అనమాట. వీటన్నిటిలో కూడా కావాల్సిందేమంటే, జావా కనుక మనకొచ్చిందంటే, వాటిలోని కాన్సెప్ట్స్ వేరియస్ కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి జావాలో. ఎలాంటి ఇన్‌హెరిటెన్స్ ఉంటుంది, లేకపోతే పాలిమార్ఫిజం ఉంటుంది. అలానే కోర్ జావా బేసిక్ దాని డేటా టైప్స్ ఏముంటాయి, అలానే కంట్రోల్ స్ట్రక్చర్స్ ఏంటి, అలానే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, తర్వాత మల్టీ థ్రెడింగ్, కాంకరెన్సీ ఇట్లాంటి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ కనుక మీరు కనుక నేర్చుకున్నారంటే, ఇన్ని రకాల రోల్స్‌కైతే మీకు ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. ప్రతి రోల్ కూడా స్పెసిఫిక్‌గా కొన్ని ఎక్స్‌ట్రా టూల్స్ అండ్ టెక్నాలజీస్ అయితే నేర్చుకోవాలి. బట్ ఇది గనక మీరు గనక మాస్టర్ గనక చేశారు అంటే ఇటువంటి రోల్స్ ఎన్నున్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎవరికన్నా సరే నేను సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఫ్రెషర్స్ గాని, లేకపోతే ఎవరైనా వేరే దాంట్లోకి స్విచ్ అవ్వాలనుకుంటే, ఒక జావా ఒకటి మాత్రం బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే మీ లైఫ్ నిలబెట్టేస్తుందనమాట. సో, ఇదైతే నేర్చుకోండి ఫ్రెండ్స్ జావా. థాంక్ యూ.